నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున విత్తన పత్తి రైతులు కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కంపెనీలు ఆర్గనైజర్లు ఇద్దరు కూడబలుకొని మేము ఎకరానికి 2 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పేసి రైతులను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో అట్టెట్లా చెప్తారు? ఫౌండేషన్ సీడ్ ఇచ్చి రేపో మాపో క్రాసింగ్ స్టార్ట్ అయ్యే ఇప్పటికే ఎకరాకు 1,00,000 పైగా పెట్టుబడి పెట్టినటువంటి రైతులు రేపో మాపో క్రాసింగ్ స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్త మెలిక చుట్టడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తూ ఉంటే నిన్న కలెక్టర్ గారు స్పందించి ఈ రోజు సమావేశానికి ఆహ్వానిస్తే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విత్తన పత్తి సాగు చేస్తున్నటువంటి రైతులంతా కూడా వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ఆర్గనైజర్లు కంపెనీ ప్రతినిధులు కలిసి కూర్చొని బయటికి వాళ్ళే కలెక్టర్ గారే వచ్చి స్వయాన ఒక హామీ ఇవ్వడం జరిగింది. అట్లాంటిది ఏమీ లేదు, వాళ్ళ దగ్గర రాతపూర్వకంగా ఒక హామీ తీసుకున్నాము, ఎంత పండిస్తే అంత ఖచ్చితంగా కొంటామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగిందని మాకు రైతులందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విత్తన పత్తి రైతులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరు కూడా మీ యొక్క విత్తన చెట్లను పెరికేయొద్దు. ఎవరైనా కనుక లేదు ఇంతే తీసుకుంటామంటే నేరుగా కలెక్టర్ గారికి వెళ్లి మనం కంప్లైంట్ చేయొచ్చు, ఎస్పీ గారికి వెళ్లి కంప్లైంట్ చేయొచ్చు. కలెక్టర్ గారు కూడా ఇదే విషయం చెప్పినారు. అట్లాగే పోయిన సంవత్సరం యొక్క పేమెంట్ ఇప్పటిదాకా చేయలేదు, తొందర చేయాలనే డిమాండ్ పెట్టినాము. పోయిన సంవత్సరం ఎంత రేట్ ఇచ్చినారో అంతే రేట్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. పెట్టుబడులకు తొందర పైసలు ఇవ్వాలని కూడా అడగడం జరిగింది. వీటన్నిటికీ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, ఎవరు కూడా విత్తన చెట్లను పీకేయకుండా, ఎవరు కూడా 2 క్వింటాలని ఎవరైనా అంటే కనుక ఖచ్చితంగా నేరుగా వచ్చి కంప్లైంట్ చేద్దాం. దానికి ఖచ్చితంగా మేమంతా నడిగడ్డ హక్కుల పోరాట సమితి అండగా ఉంటుంది. మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తాం.